హలో ఎవ్రీవన్, ఒక మేజర్ అప్డేట్ అనేది చెప్తానమాట. సో ఇప్పుడు 10th అయిపోయి ఎవరైతే ఫస్ట్ ఇయర్లోకి వెళ్తున్నారో వాళ్ళకి సిలబస్ అనేది చేంజ్ అయిపోయింది. అంటే ఏం లేదు, ఎక్కువ మేజర్ చేంజ్ ఏం కాదు, మీరు టెన్షన్ పడకండి. సో ఏంటంటే కనుక కొన్ని లెసన్స్ అనేవి డిలీట్ అయినా, కొన్ని లెసన్స్ యాడ్ అయినాయి అనమాట. కొన్ని టాపిక్స్ అనేది చేంజ్ చేసినారు. మ్యాథ్స్లో చూస్తే 2 లెసన్స్ని కలిపి ఒక లెసన్ లాగా మర్జ్ చేసినారు అనమాట. ఓకేనా. ఇంకా మీ ప్రాక్టికల్స్లో చూసుకోండి, లాంగ్వేజెస్లో ఏదైతే సెకండ్ ఇయర్లోనే ఉంటుండే కదా 20 మార్క్స్, అట్లానే ఫస్ట్ ఇయర్లో 10 మార్క్స్, సెకండ్ ఇయర్లో 10 మార్క్స్ ఇట్లా చేసినారు. సబ్జెక్ట్స్లో చూస్తే సెకండ్ ఇయర్లో 30 మార్క్స్కి ప్రాక్టికల్స్ ఉంటాయి ఫైనల్వి. అదే కాకుండా మీకు ఫస్ట్ ఇయర్లో కూడా ఉంటాయి అనమాట ఈసారి ప్రాక్టికల్స్. అంటే సెకండ్ ఇయర్లో 30 మార్క్స్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో 15, సెకండ్ ఇయర్లో 15 ఇట్లా డివైడ్ చేసినారనమాట. ఇంకా మ్యాథ్స్లో ప్రాక్టికల్ ఉండదు కదా, కానీ ఈసారి మ్యాథ్స్లో కూడా ప్రాక్టికల్స్ అనేవి పెట్టినారనమాట. ఫస్ట్ ఇయర్లో 15 మార్క్స్, సెకండ్ ఇయర్లో 15 మార్క్స్. ఓకే, ఇక్కడ దాకా క్లియర్. ఇంకొక బిగ్ న్యూస్ చెప్తా చూడండి. మనకి కోర్సెస్ ఉంటాయి కదా, బైపీసీ, ఎంపీసీ, అట్లానే ఏసీఈ ఇట్లా ఒక కొత్త కోర్స్ అనేది పెట్టినారనమాట. అంటే అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్ అనమాట. ఓకే, అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్. ఇదేంటి కొత్త కోర్స్ కదా, దీని తర్వాత ఏమి మనం చేయొచ్చు, జాబ్ ఆపర్చునిటీస్ ఏముంటాయంటారా? మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, ఆర్ మీరు లా చేయొచ్చు, ఆర్ ఫైనాన్స్లో ఏదైనా వర్క్ చేయొచ్చు. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. ఇంకా ఎలాంటి కంటెంట్ వీడియో కావాలన్నా కామెంట్ చేయండి, ఐ విల్ డూ ఇట్. ఓకే, బాయ్.